హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు వ్లాగ్ ఇది. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు మా ఇంట్లో అందరికీ బాగా ఇష్టమైన వంటలు అనమాట. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్టవ్ పైన బాండీ పెట్టి ఫస్ట్ పల్లీలు వేయిస్తున్నాను. ఈ పల్లీలు ఎందుకు అనుకుంటున్నారా, బుడ్డల పొడి చేయడానికి. మా ఇంట్లో ఈ బుడ్డల పొడి ఒకటి ఉందంటే చాలు, ఏం అవసరం లేదు. పంచభక్ష పరమాణాలు ఉన్న తిన్నారు, అంత ఇష్టం అన్నమాట ఈ పొడి అంటే. ఇంకా పిచ్చ ఇష్టం, దేంట్లోకైనా ఇదే తింటారు. పొద్దున్నే అన్నం వండి ఈ పొడి వేసి పెట్టినా తింటారు, రాత్రి సద్దన్నం మిగిలిన వేసుకొని తింటారు. అంత ఇష్టం అన్నమాట మా ఇంట్లో. ఇంకెక్కువే చేస్తున్నాను, చాలా రోజులైంది చేయక. నా కూతురు మొన్న 2 రోజుల కిందట అడిగింది అనమాట, మా బుడ్డల పొడి చేయమ్మా, చాలా రోజులే చేయక అనేసి. ఇంకా సరేలే ఈరోజు ఇంకా మధ్యాహ్నం చేస్తున్నాను కదా వంట. ఇంకా క్యారియర్ అయితే మా ఆయనకి ఈరోజు పంపించేది ఏం లేదు పొద్దున్నే. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వస్తా అని చెప్పేశారు, దానికోసము ఇంకా మధ్యాహ్నం అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. టైం వచ్చేసి 11-10 ఏమో అయ్యింది. ఇంకా క్యారియర్ పంపించేది లేదు కాబట్టి నిదానంగా చేస్తున్నాను ఇక్కడ. పిల్లలు వచ్చేలోపు వంట అవుతుంది అనేసి. పిల్లలు 1 అవుతుంది అనమాట ఇంటికి వచ్చేసరికి. 12:45 వదులుతారు. అది ఇది అని ఇంటికి వచ్చేలోపు ఈజీగా ఒకటి అయిపోతుంది. ఇంకా ఫస్ట్ అయితే పల్లీలు వేయిస్తున్నాను స్టవ్ పైన ఒక సైడు. ఇంకొక సైడు అయితే ఇంక అన్నానికి పెట్టేశాను. బియ్యం అనేది ముందుగానే కడిగి నానబెట్టేస్తాను. ఇంకా అలాగే పప్పు అయితే చేస్తున్నాను. పాలకూర ఉండిందనమాట, ఇంకా పాలకూర పప్పు చేద్దాంలే అనేసి ఇక్కడ పప్పుకైతే పెట్టేస్తున్నాను. మామూలుగా ఒట్టిబొడి పప్పు చేద్దాం అనుకున్నాను, ఒట్టి కారం పప్పు. ఇంకా ఆకుకూర ఉంది, ఇంక ఇప్పటికే ఇంకా పండు మాగడానికి వస్తుంది అనమాట. అది ఎర్రగా అవుతుంది చూడండి ఆకుకూర. ఇంకా ఆకుకూర పప్పు చేద్దాంలే, ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి ఇంకా పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ డేకు దోశ కూడా నానబెట్టేశాను. ఇంకా బియ్యం కడిగి నానబెట్టేటప్పుడే దోశ కూడా కడిగి నానబెట్టేశాను. ఒక అరగంట అలా ఉంటుంది. ఆ లోపు పొట్టు కూడా నానిపోయి ఉంటుంది అనమాట, మినప్పప్పు వచ్చేసి. ఇంక పప్పుకు వెన్నీ పెట్టేసి ఈ టైంలోనే నేను ఇంకా వంట చేసే టైంలోనే దోశ కూడా కడిగి పెట్టేస్తాను మినప్పప్పు. అది సాయంత్రం ఓన్లీ మిక్సీ పట్టుకునేలాగా ఉండేటట్టు, అప్పుడు ఎక్కువ పని పెట్టుకోను, ఇప్పుడే కడిగేస్తాను. ఇంక ఇక్కడ పప్పుకి అయితే పెట్టేస్తున్నాను. కందిపప్పు కడిగి పెట్టేస్తాను ఇప్పుడేలేండి, ముందేం నానబెట్టలేదు. కడిగేసి ఇందులో ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిగడ్డ, ఇంకా ఆకుకూర పాలకూర వేసి, కొత్తిమీర వేసి, కరివేపాకు కొంచెం వేసేసి, ఎల్లిపాయలు అయితే వేస్తాను అనమాట కొంచెం ఎక్కువగానే. ఇంక ఇవన్నీ వేసి వాటర్ వేసేసి ఒక 2-3 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ కూడా పెట్టలేదు, పప్పు మాత్రం పూర్ణంలాగా అయిపోయింది ఈసారి. నేను మామూలుగా ఒట్టిపొడి పప్పు పెడదాంలే, ఆ పప్పు కొంచెం జోరుగా చేద్దాము, మరీ గట్టిగా లేకుండా అన్నట్లు కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. తర్వాత ఆలోచించాను, ఇంకా పాలకూర ఉంది కదా అనేసి పాలకూర పప్పుకి పెట్టేసరికి అది కాస్త జోరుగా అయ్యిందనమాట, నీళ్ళు ఎక్కువ అయ్యి కొంచెము. ఇంకా పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది 3 విజిల్స్కి. అది కూడా పాలకూర పప్పు కాస్త పూర్ణంలాగా అయిపోయింది. ఆకుకూర పప్పులు ఎప్పుడైనా సరే కారం కారంగా ఉండాలి, ప్లస్ గట్టిగా ఉండాలన్నమాట, కొంచెం బ్యాలు ఉండాలి, అప్పుడే పప్పు బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. అయినా సరే పప్పు బాగానే ఉండింది. ఇంకా పప్పుకి అంతా పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇంకా ఎల్లిపాయలు వేసేసి విజిల్స్ పెడితే సరిపోతుంది. ఈ ఎల్లిపాయలు వచ్చేసి ఇప్పుడు పప్పులే కొన్ని, పప్పు తర్వాత కొన్ని, అలాగే బుడ్డల పొడికి కొన్ని ఒలుచుకోవాలి. ఒక 2 గడ్డలు అలా ఒలుస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది బుడ్డల పొడి చేయక. ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంది అనేసి నేను ఏ పొళ్ళు చేయట్లేదు. చేస్తే బుడ్డల పొడి లేదంటే ఎల్లిపాయ పొడి, ఇంక అంతే అనమాట. ఇవే చేస్తుంటే ఇంకా మామిడికాయ పచ్చడి ఉందనేసి ఈ పొడులు ఏమి ఎక్కువ చేయట్లేదు. ఇంకా ఈసారి మామిడికాయ పచ్చడి ఎక్కువగానే పెట్టేసుకున్నాను. ఇంకా ఎప్పుడు ఈ పొళ్ళు ఏం చేస్తావులే అనేసి. ఇంకా అలాగే ఒక 3 ఆలులు అయితే ఉన్నాయి, అవి కూడా వేసి ఇంకా ఫ్రై చేద్దాంలే అనేసి అది కూడా చేస్తున్నాను. ఇంతకేం చేస్తున్నాను చెప్పలేదు కదా, అన్నము, పాలకూర పప్పు, బుడ్డల పొడి, ఆలు ఫ్రై అనమాట. ఇవన్నీ చేస్తున్నాను. ఈ ఆలు ఫ్రై అంటే మా పిల్లలకి పిచ్చ ఇష్టం అనమాట. చాలా తక్కువ, నేను ఎక్కువ చేయను ఆలు ఫ్రై. ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువే కడుతుంది కదా, ఫ్రై ఐటమ్ ఎందుకులే అనేసి చాలా వరకు ఎక్కువ చేయను అనమాట. ఆలు ఫ్రై వచ్చేసి ఎప్పుడో ఒకసారి చేసేది. ఇంక ఈరోజు చేశాను కదా, మా అమ్మాయికి ఫుల్ ఇష్టం అనమాట ఈ ఆలు ఫ్రై అన్నా బుడ్డల పొడి అన్నా. ఆలు ఫ్రై ఎవరికి ఇవ్వను ఇంట్లో వాళ్ళకు అని చెప్పి సతాయించింది మధ్యాహ్నం కొద్దిసేపు, నేను ఒక్కదాన్నే తింటా అనేసి. అది ఇది కానీ కొంచెం మాటలు చెప్తే ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళిద్దరికి కొంచెం కొంచెం వేసింది. ఇంకా 3 తిన్నారనమాట ఆలు ఫ్రై. ఇంకొంచెం ఉండింది, మళ్ళీ అది రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి
ఉత్త ఫ్రై తినేసిందనమాట. మిగిలింది అన్నం పెట్టుకొని తిను అని చెప్పేసాను అక్కడికి. అన్నం ఉంది కదా తిను అంటే తినలేదు. ఉత్త ఆలు ఫ్రై ఒక్కటి తినేసిందనమాట స్కూల్ నుంచి వచ్చేస్తానే. ఇంకా ఎల్లిపాయలన్నీ ఒలిచి పెట్టేసుకొని ఈ పొట్టు అనేది ఒక డబ్బా అయితే పెట్టుకున్నాను నేను కిచెన్లో. ఆ చెత్త మొత్తం ఆ డబ్బాలో వేసేస్తాను, డస్ట్బిన్ పెట్టుకోకుండా. డస్ట్బిన్ అనేది హాల్లో పెట్టేస్తాను అనమాట. ఇదంతా తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్లో వేసేస్తాను. ఇంకా పప్పుకు పెట్టేశాను, అన్నానికి పెట్టేశాను. 2 అయ్యేలోపు ఇక్కడ ఆలు కడిగి ఇంకా ఆలు కట్ చేసి పెట్టేసుకుంటాను. అన్నీ అయితేనే ఆలు ఫ్రై చేయాలి. ఇంకా ఆలు ఫ్రై అయిన తర్వాత వంట మొత్తం అయిన తర్వాత లాస్ట్లో బుడ్డల పొడి దంచాలన్నమాట. రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది. బుడ్డల పొడి కానీ లేదంటే పచ్చిమిరపకాయల పచ్చడి కానీ ఇలా రోటి పచ్చళ్ళు కొన్ని ఉంటాయి కదా, అవి రోట్లో దంచుకునే బాగుంటుంది అనమాట. మనం మిక్సీ పట్టామంటే అంత టేస్ట్ ఉండదు. ఎప్పుడు దంచినా సరే బుడ్డల పొడి రోట్లోనే దంచుతాను. అసలు మిక్సీ అనేది అస్సలు పట్టను, ఏదేమైనా సరే రోట్లోనే దంచుతాను అనమాట. ఎంతసేపు రోట్లో దంచితే టేస్ట్ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. మనకు కొంచెం ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది అనమాట చేతులకి. ఇంకా రోట్లోనే దంచాలి. ఎక్కువైతే చేస్తున్నాను, ఒక డబ్బా నిండా చేస్తున్నాను అనమాట. ఇంకా ఆలు కూడా 3 ఉన్నాయి ఇక్కడ, పెద్ద ఆలు. అవి కూడా ఇంకా ఫ్రై చేద్దాము. చాలా రోజులేదనమాట తెచ్చి ఇవి. ఇంకా మళ్ళీ మార్కెట్ వెళ్ళి కూరగాయలు తెచ్చుకునే లోపు ఫ్రై చేసేద్దాం అయిపోతుంది అనేసి ఇంకా ఇక్కడ ఫ్రైకి అయితే పెట్టేస్తూ ఉన్నాను. కట్ చేస్తున్నాను ఫస్ట్. స్టవ్ ఖాళీ అయితే ఏదో ఒకటి అన్నందన్నా పప్పుదన్నా ఇంకా ఆలు ఫ్రైకి అయితే పెట్టేస్తాను. ఇంకా ఇలా చేతుల మీదే కట్ చేస్తాను అనమాట. ఇంకా అలవాటైపోయింది. ఒకటి చాపింగ్ బోర్డ్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎన్ని రోజులు ఇలానే అయిపోతుందన్నమాట. ఒకవేళ ఎక్కువ ఏమైనా కట్ చేసే ఉన్నాయంటే ఈలకత్తి ఉంటుంది కదా, దాంతో అది కింద పెట్టి కూర్చొని ప్లేట్ పెట్టి కట్ చేసుకుంటాను. కాబట్టి అంత అవసరం రావట్లేదు నాకు చాపింగ్ బోర్డ్ అని. అయినా సరే తీసి పెట్టుకుంటాను, ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనేసి తీసుకోవాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా తీసుకుంటాను కూడా. ఇక్కడ ఆలు మొత్తం కట్ చేసేది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రై కూడా పెట్టేస్తున్నాను. పప్పు అయితే ఉడికింది, పప్పు దించి పక్కన పెట్టేశాను. ఇంకా అదే స్టవ్ పైన ఇప్పుడు ఆలు ఫ్రైకి పెట్టేస్తున్నాను. ఇంకా అన్నం అయితే ఉడుకుతూ ఉందన్నమాట. అన్నం కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఆలోపు ఇంకా ఇక్కడ నేను మినపప్పు నానబెట్టాను అన్నాను కదా, ఒక అరగంట టైం అయిందన్నాను. ఇంకా పప్పు కూడా నానింది కొంచెము, పొట్టు ఊడిపోయేలాగా. ఇప్పుడు బాగా రుద్ది పొట్టు అయితే కడిగేస్తున్నాను. ఇంకా వంట చేసే క్రమంలోనే ఇది కూడా కడిగేస్తాను అనమాట. సాయంత్రం అనేది నాకు టైం సేవ్ అవుతుంది. ఇంకా పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ హోంవర్క్స్ మళ్ళీ వంట చేయాలి, మిక్సీ పట్టుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇంకా ఇప్పుడే కడిగేస్తున్నాను. పొట్టు కూడా మరి పూర్తిగా పోయేదాకా కడగను, కొంచెం పెట్టేస్తాను అనమాట. పొట్టు ఉంటే మంచిదే అంటున్నారు కాబట్టి మరీ ఎక్కువైతే పెట్టను, కొంచెం ఉండేలాగా పెట్టేసి కడిగేస్తాను. మాకు మినపప్పు కొనక సరిపోయింది, పండినవే కాబట్టి. కొనేవి అంటే బియ్యం బస్తా దింపుకున్నట్టు మినపప్పు కూడా దించుకోవాల్సి వస్తుందేమో. మా అమ్మతో ఇదే అంటూ ఉంటాను, మా అమ్మ కూడా ఇదే అంటుంది, మీరు కొనేవి కాక సరిపోయింది, కొనేవి అయ్యింటే ఇవి కూడా బస్తాలాగా దింపుకోవాల్సిందేమో, ఎప్పుడు ఇడ్లీ దోశనే అంటారు పిల్లలు అనేసి. ఇంకా మా ఇంట్లో ఇడ్లీ దోశ ఉందంటే చెప్పనవసరం లేదు, 3 పూట్ల పెట్టినా తింటారనమాట. అయినా సరే వారానికి ఒక్కసారి చేస్తాను, ఇడ్లీ ఒకసారి దోశ ఒకసారి, అంతే. ఒక్కటే రోజుకే అనమాట. ఉదయము ఒకవేళ మిగిలితే పిండి సాయంత్రం వచ్చేలాగా, అంతే. ఇంకా నెక్స్ట్ డేకి అస్సలు పెట్టట్లేదు. ఒకవేళ ఎప్పుడైనా కొంచెం ఉంది అంటే ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి చేస్తాను, కానీ అంత ఎక్కువ పిండి ఏం పట్టుకోవట్లేదు ఏదైనా సరే. ఇంక ఇక్కడ పప్పు అయితే కడిగేసాను. ఇంకా ఆలు ఫ్రై కూడా బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఇంకా ఆలు ముక్కలు అయితే వేసేసాను. పప్పు కడిగి ఆలు ఫ్రై పెట్టేలోపు అన్నం కూడా ఉడికింది. అన్నం అయితే గంజి ఉంచేసాను అనమాట. ఇప్పుడు అన్నం మగ్గ పెట్టేసేయాలి. ఇంకా అన్నం మగ్గిన తర్వాత పప్పు రమేసేయాలన్నమాట. పప్పు ఎనిపి తర్వాత పెట్టేస్తే ఇంకో పని అయిపోతుంది. లాస్ట్లో ఇంకా బుడ్డల పొడి ఒకటి దంచేది ఒకటి ఉంటుంది. రోజు పొద్దున్నే అయిపోతుండే, ఇంక ఈరోజు మధ్యాహ్నం చేసినా సరే కొంచెం టైం పట్టింది. ఇంక ఇన్ని వంటలు కదా, అన్నము, పప్పు, ఆలు ఫ్రై, బుడ్డల పొడి ఇవన్నీ చేయాలి. మళ్ళీ పన్న సామాన్లు పన్నట్టు కడిగేస్తూ ఉన్నాను. మళ్ళీ ఎక్కువ పడితే టైం ఎక్కువ పడుతుంది కడిగేటప్పుడు అనేసి. ఇంకా నేను బుడ్డల పొడి దంచేది అయిపోయిందో లేదో పిల్లలు కూడా తినడానికి వచ్చేసారు. 11:15కో 11:10కో స్టార్ట్ చేస్తే 1 అయ్యిందనమాట. ఇవన్నీ చేసేసరికి వీడియో తీసుకుంటూ కొంచెం టైం పట్టింది. వీడియో లేదంటే ఈజీగా 1 గంటన్నరలో అయిపోతుంది. అన్నం మీద పెట్టాల్సిన మూత కాస్త మర్చిపోయి ఆలు ఫ్రై మీద పెట్టేస్తున్నాను. ఇదిగోండి పప్పు అయితే కడిగేసాను కదా, బియ్యంలో వేసేస్తున్నాను అనమాట. కడిగిన పప్పు, బియ్యము మనం మినపప్పు వేసుకుంటాం కదా దోసకైనా సరే,
పొంగనాలైనా సరే కొంచెం శనగపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్. కొన్ని ఒక పిరికేడు అలాగా శనగపప్పు అయితే వేస్తాను. ఇంకంతే, మెంతులు అలాంటివి నేను ఏం వేయను అనమాట. మిక్సీ పట్టేటప్పుడు మాత్రము కొంచెం అన్నం వేసి మిక్సీ పట్టేస్తాను. దోశలు చాలా బాగా వస్తాయి. ఈరోజు ఎందుకు నానబెట్టానంటే రేపు మంగళవారము చికెన్ తెచ్చుకుందాము, దోశ కాంబినేషన్ చికెన్ అయితే చాలా బాగుంటుంది అనేసి నానబెట్టేశాను. సండే రోజు నంద్యాల నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఏం తెచ్చుకోలేదన్నమాట. ఇంకా రేపు తెచ్చుకుందాం అనేసి ఈరోజు ప్లానింగ్తో దోశకైతే నానబెట్టేశాను. ఇంకా సాయంత్రము రాత్రి పడుకునే ముందు కానీ సాయంత్రం టైంలో కానీ దోశకు మిక్సీ పట్టేసి పెట్టేసుకుంటాను. ఇంక ఇదిగోండి ఆల్మోస్ట్ ఆలూ ఫ్రై కూడా అయిపోవచ్చిందనమాట. కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇదిగోండి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం మిక్సీ పట్టేసుకొని ఆ పొడి వేసి కలిపేస్తాను. ఏ ఫ్రై ఐటమ్ చేసినా సరే నేను ఈ కొబ్బరి పొడి వేస్తాను. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట, మంచి టేస్ట్ వస్తుంది ఫ్రై ఐటమ్స్కి. బెండకాయ ఫ్రై చేసినా, దొండకాయ ఫ్రై చేసినా, ఏ ఫ్రై చేసినా సరే. చెప్పాను కదా పాలకూర పప్పు, ఇందులో బ్యాళ్ళు ఎక్కడ కనిపిస్తలేవు చూడండి, మెత్తగా కరిగిపోయాయి. వాటర్ ఉంది కొంచెం అనేసి దగ్గరగా పెడదాంలేని స్టవ్ పైన పెట్టేసాను కొద్దిసేపు. నీళ్ళు కొంచెం దగ్గరికి అయిన తర్వాత పప్పు గట్టిగా అవుతుంది, పప్పు ఎనిపితే సరిపోతుంది అనేసి. ఆకుకూర పప్పులు చెప్పాను కదా గట్టిగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట టేస్టు. ఇంకా ఆలు ఫ్రై కూడా అయింది. ఇందులో కొబ్బరి పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే, అంతే సింపుల్గానే. ఇంకా కరివేపాకు, జీలకర్ర ఆవాలు అవన్నీ ఏం వేయను. ఇంకెప్పుడైనా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనపడాలి అన్నప్పుడు అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇంక మా ఇంట్లోకే కాబట్టి అవన్నీ ఏం వేయకుండా సింపుల్గా చేసేసాను. మొత్తానికి వంట మొత్తం అయ్యింది. లాస్ట్లో బుడ్డల పొడి ఒక్కటి దంచాలి, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఆలూ ఫ్రై, పప్పు, అన్నము, పెరుగు ఇంకా అన్నీ ఉన్నాయి. దోశ కూడా నానబెట్టేసి పన్న సామాన్లన్నీ కడిగేసి స్టవ్ కూడా కడిగి కౌంటర్ టాప్ మొత్తం తుడిచి నీట్గా పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఈ పొడి ఒక్కటి కొట్టేసేయడమే రోట్లో. ఫస్ట్ పల్లీలు వేసి దంచుకోవాలి, సింపుల్గా అయిపోతుంది. పల్లీలు వేయించుకొని ఎల్లిపాయలు, ఉప్పు, కారం ఇంతే అనమాట. ఈ 4 ఐటమ్సే ఈజీగా అయిపోతుంది. రోట్లో వేసుకొని దంచేసుకోవడమే. ఫస్ట్ ఉత్త పల్లీలు ఒకటి దంచుకోవాలి. ఈ పల్లీలు కొంచెం మెదిగిన తర్వాత ఉప్పు, కారం వేసి దంచిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. పల్లీలు వేయించుకునేటప్పుడు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి, అప్పుడు మనకు పొడి టేస్ట్ వస్తుంది. తర్వాత పూర్తి మెత్తగా ఉండకూడదు, పొడి కొంచెం బరకగా ఉండాలన్నమాట. అక్కడక్కడ తింటుంటే ఈ పల్లీలు తగులుతూ ఉంటాయి, అలా ఉంటేనే రోట్లో దంచిన దానికి టేస్ట్ అనమాట. ఇందుకోండి కొంచెం కనిపిస్తున్నాయి కదా, కొంచెం కచ్చపచ్చగా బరకగా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు కారము, ఉప్పు వేసి కొంచెం దంచేస్తాను. లాస్ట్లో ఎల్లిపాయలు వేస్తాను. ఎల్లిపాయలు ముందే వేసి దంచాము అనుకోండి పల్లీలు అనేది మెత్తగా కావన్నమాట. దంచడం పనే, కాకపోతే తినేటప్పుడు మాత్రం మంచి టేస్టీగా ఉంటుంది. ఎక్కువ చేస్తున్నాను, అది కాక రోలు చిన్నగా ఉంది కాబట్టి కొంచెం టైం పట్టినట్టు అనిపించింది నాకు. ఒకవేళ మా ఆయన ఉంటే తను హెల్ప్ చేస్తారనమాట, దంచేవి ఏమన్నా ఉంటే తనకి ఇచ్చేస్తాను, దంచేస్తాడు. నేను మిగతా పనులు చూసుకుంటాను, హెల్ప్ చేస్తాడు అప్పుడప్పుడు ఇలాంటి వాటిల్లో. ఇదిగోండి ఎల్లిపాయలు అయితే వేసేసి ఇప్పుడు ఇంకా మెత్తగా అయ్యేదాకా దంచుకొని ఒక డబ్బాలోకి ఎత్తేసుకుంటే మనకు పల్లి పొడి రెడీ అయిపోతుంది. అన్నంలోకైనా సరే, ఉప్మాలోకైనా సరే, దేంట్లోకైనా బాగుంటుంది. ఒకవేళ ప్లెయిన్ దోశ వేస్తే పైన ఈ బుడ్డల పొడి వేసి నెయ్యి వేసి కాల్చిచ్చామంటే భలే బాగుంటాయి అన్నమాట దోశలు. చపాతీలోకైనా బాగుంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు చపాతీ ఒకటి చేసుకొని వెళ్ళి పొడి పెట్టుకొని వెళ్ళామంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇలా రోట్లో దంచుకుంటేనే అది కూడా. ఇంక ఎల్లిపాయలు వేసేసాను కదా, ఇప్పుడు బాగా మెత్తగా దంచేస్తున్నాను. దంచి ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసి ఇంకా రోలు కూడా కడిగి పెట్టేస్తాను. ఇప్పుడే ఏ పనైనా చేస్తున్నానంటే ఆ పని అప్పుడే నీట్గా చేసేస్తాను నేను, మళ్ళీ పెండింగ్ పెట్టుకోకుండా. అప్పుడే నీట్గా ఉంటుంది. ఇంక ఇదిగోండి బాగా దంచిన తర్వాత ఇలా లేసి వస్తుంది, అప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఇంకా పొడి రెడీ అయినట్టు అనమాట. మొత్తం ఇదే వేసుకొని తింటారు. ఇది ఉందన్నప్పుడు ఇంట్లో పప్పు కూడా అయిపోదు. మా ఇంట్లో అంత పిచ్చి ఇష్టము ఎందుకో ఏమో, నాకెందుకో బుడల పొడి అంటే అంత ఇష్టం ఉండదు, కానీ మా ఆయనకు, మా పిల్లల ముగ్గురికి పిచ్చా ఇష్టం ఇది. ఇంకా పప్పు ఉందంటే పప్పు ఎంత వేసుకుంటే ఈ పొడి అంత డబలే వేసుకుంటారు. ఒక్కొక్కసారి ఉత్తదే వేసేసుకొని తినేస్తారు. ఇదిగోండి అంతా దంచిన తర్వాత ఈ డబ్బాకి అయింది చూడండి. ఇది 2-3 రోజులు కూడా రాదు, అంత ఇష్టంగా తినేస్తారు. ఇంకా రోలు కూడా కడిగేసి ఇంకా పెట్టేస్తాను. ఫైనల్గా అయితే ఇదే అనమాట ఈరోజు మా ఇంట్లో మంచి స్పెషల్ ఐటమ్స్, మంచి కాంబినేషన్ వంటలు అని చెప్పొచ్చు. పాలకూర పప్పు, ఆలూ ఫ్రై, బుడ్డల పొడి, పెరుగు, అన్నము, అంతే అనమాట. ఇలా సింపుల్గా అయిపోయింది.
సింపుల్గా ఏం కాలేదు, వంట చేయడానికి మాత్రం దగ్గర దగ్గర గంటన్నర ఈజీగా పట్టిందనమాట. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత టెన్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మొత్తం పని అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చేదే లేటు. ఒక 5 మినిట్స్ అలా కూర్చున్నానో లేదో పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళకి ఈరోజు ఇష్టం కదా, చూసిన వెంటనే మమ్మీ మాకు ఫుల్ ఇష్టం అనేసి బాగా గంతులేస్తూ తిన్నారు. ఇంకా వాళ్ళకి ఇష్టం లేని చేసిన రోజు మొహాలన్నీ మాడిపోతాయి. ఇంకా అయినా తింటారు. ఇదిగోండి పిల్లలు కూడా వచ్చేలోపు అన్నీ ఇలా పెట్టేస్తే ఇంకా పెట్టుకొని తినేస్తూ ఉన్నారు. ఫస్ట్ చిన్నోడు వచ్చేసాడు, తర్వాత పాప, తర్వాత పెద్దోడు. ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తారు. వీళ్ళు అందరూ ఒకటే టైంకి రారు. పెద్దోడికి మాత్రం పని వదిలితే వాడు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. చిన్నోడికి పాపకు 12:45కు 12:50కో వదులుతారనమాట వీళ్ళకి. ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.